అనన్య పంతులకి కాల్ చేస్తుంది కదా. పంతులు గారు ఆనంద ఇంటికి వస్తారు. నమస్కారం అమ్మా అని పంతులు గారు చెప్పడంతో, పంతులు గారు మీరు ఇక్కడ అని ఆనంద అడుగుతూ ఉంటుంది. ఈయన మా ఫ్యామిలీ పంతులు గారు అత్తయ్య గారు అని అనన్య చెప్తూ ఉంటుంది. శోభనానికి ముహూర్తాలు పెట్టాలని రమ్మన్నారండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు. అది విని అందరూ షాక్ అవుతూ ఉంటే ఎవరు అని ఆనంద అడుగుతూ ఉంటుంది. ఇదిగో శరణ్యనే పిలిచిందమ్మా అని పంతులు గారు చెప్పగానే శరణ్య దర్శన్ ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటారు. నేను మిమ్మల్ని పిలవడం ఏంటండి అని శరణ్య అంటూ ఉంటే, నీ ఫోన్ నుండే నాకు ఫోన్ వచ్చిందమ్మా అని పంతులు గారు చెప్తూ ఉంటారు. అని ఫోన్ చూపిస్తూ ఉంటాడు. ఆనంద ఆ ఫోన్ తీసుకొని శరణ్య ఈ నెంబర్ నీదే కదా అని అడుగుతూ ఉంటే, శరణ్య చూసి ఈ నెంబర్ నాదే అత్తయ్య, కానీ నేను పంతులు గారికి ఫోన్ చేయలేదు అని చెప్తూ ఉంటుంది. అప్పుడే కోటేశ్వరరావు, పంతులు గారు ఈ విషయం పెద్దవాళ్ళు కదా మాట్లాడాలి, ఆ అమ్మాయి ఫోన్ చేస్తే మీరెలా వచ్చారండి అని అడుగుతూ ఉంటాడు. పెళ్ళయింది మాకు కానీ పెద్దవాళ్ళకి కాదు కదండి అని అమ్మాయి అందండి అని చెప్తూ ఉంటాడు పంతులు గారు. అది విని అందరూ షాక్ అవుతూ ఉంటే, ఆనంద ఏం మాట్లాడమేంటి శరణ్య అని అడుగుతూ ఉంటే, శరణ్య షాకింగ్గా చూస్తూ ఉంటుంది.